జమ్మూ అండ్ కాశ్మీర్లో హిందువుల మీద టెర్రరిస్ట్ అటాకులు చేశారు కదండి, దానికి గల కారణం ఈ ముగ్గురు కనబడుతున్న ముస్లిమ్స్ అండి. మీరు సాంగ్ కోసం వెళ్ళలేదమ్మా, ఈ శ్రీశక్తిని పట్టుకొని హనీమూన్ యాత్ర చేసినట్లు 10 మంది హెయిర్ స్టైలిస్ట్ ఈడుకున్నదెంత బొచ్చు, ఈ బొచ్చుకి అన్వేష్ తన వీడియోల్లో హాస్యం, స్ఫూర్తిదాయకమైన సందేశాలను సమ్మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పూకు పూకు అనే రెస్టారెంట్కి వచ్చేవండి, అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కాఫీ. నమస్తే, మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి తెలుసుకుందాం. ఆయన జీవన ప్రయాణం, యూట్యూబ్ లో చేసిన విశేషాలు, ప్రస్తుతం ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై చేస్తోన్న పోరాటం మరియు ఈ నేపథ్యంలో ఎదుర్కొంటోన్న సవాళ్లను వివరంగా పరిశీలిద్దాం. చూడండి, నిజంగా జనాల్ని చావగొట్టి మోసం చేయడం, ప్రతిరోజు ఒక ముస్లిం అయ్యుండి రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడం చూశాను, కానీ బెట్టింగ్ యాప్లు ఉండడం తెలుసా? అన్వేష్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని భీమిలి పట్టణంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయనకు ప్రపంచాన్ని అన్వేషించే ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఆయన ట్రావెల్ అండ్ టూరిజం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2019లో అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా ఆయన ప్రపంచంలోని వివిధ దేశాలను సందర్శించి ఇక్కడి సంస్కృతులను, ఆచారాలను, ఆహారపు అలవాట్లను తన వీడియోల ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అన్వేష్ 85కు పైగా దేశాలను సందర్శించి తన అనుభవాలను లక్షలాది మంది సబ్స్క్రైబర్లతో పంచుకున్నారు. అన్వేష్ తన వీడియోల్లో హాస్యం, స్ఫూర్తిదాయకమైన సందేశాలను సమ్మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కిలిమంజారో పర్వతారోహణ వీడియో విశేష ప్రాచుర్యం పొందింది. ఇందులో ఆయన 5642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్ని అధిరోహించి తన అనుభవాలను పంచుకున్నారు. యూట్యూబ్ ద్వారా అన్వేష్ నెలకు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ ఆదాయం ఆయనకు ప్రపంచ యాత్రలను కొనసాగించేందుకు మరియు మరిన్ని సృజనాత్మక వీడియోలను సృష్టించేందుకు సహాయపడుతోంది. అన్వేష్ తన యూట్యూబ్ ప్రయాణంలో పలు వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. ఇతర యూట్యూబర్లతో మాటల తూటాలు, రాజకీయ ఆరోపణలు వంటి సవాళ్లను ఎదుర్కొంటూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల అన్వేష్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఆయన ఈ యాప్స్ వల్ల యువత ఎలా ప్రభావితమవుతుందో వివరించారు మరియు ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులను ప్రశ్నించారు. ఈ పోరాటం కారణంగా అన్వేష్ కొన్ని బెదిరింపులను కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన వెనకడుగు వేయకుండా తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత మరియు సమాజంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అన్వేష్ వివరించారు. ఆయన ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ఈ యాప్స్ ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. అన్వేష్ తన అభిమానులకు, సమాజానికి స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను దూరంగా ఉంచండి మరియు ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చే ప్రమాదాలను గుర్తించండి. యువతను సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని ఆయన సూచిస్తున్నారు. నా అన్వేషణ అన్వేష్ చిన్ని తన ప్రయాణ అనుభవాలతో మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతూ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ధైర్యం, నిబద్ధత మనందరికీ ఆదర్శం. అన్వేష్ కు మనమందరం మద్దతు ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.